10వ చరణంలో ఇలాగా రాయబడి చూడండి. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచున్నాను, నిన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయను. ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయను. కీర్తనలు 119:10. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి ఈ వచనాన్ని లేదంటే ఈ వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించిందని ప్రార్థిస్తున్నాను. మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఇక్కడ ఎటువంటి సాక్ష్యం పలుకుతున్నాడు కీర్తనకారుడు అంటే, పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతుకుతున్నాను అంటే నా హృదయంలో ఎటువంటి ఇక ఖాళీ లేదు, ఎక్కడ ఏ ఆలోచనకు అవకాశం లేదు, ఏ తలంపుకు అవకాశం లేదు. ఇక ఈ లోకంలో లోకనాథుడు ఎన్నో మరి తలంపులు ఇస్తున్నప్పటికీ, ఆలోచనలు ఇస్తున్నప్పటికీ, ప్రేరేపణలు ఇస్తున్నప్పటికీ ఏ ప్రేరేపణ కూడా మరి నీ నుండి మరి నన్ను దూరం చేయదు. కాబట్టి నేను ఎలా వెతుకుతున్నానంటే, పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే పూర్ణ హృదయముతో మనం వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆ హృదయంలో పెట్టుకుంటామో, ఆ హృదయంలో ఉంచుకుంటామో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుడు మనలో నివసించటానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పూర్ణ హృదయంతో వెతికే వారు తక్కువై ఉన్నారు. ఏ హృదయం వెతుకుతారంటే, సగం హృదయంతో వెతుకుతారు. సగం హృదయం అంటే సగం హృదయం ఏమో దేవుడు కావాలి, సగం హృదయం ఏమో లోకంలో పనులు, లోకంలో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు సగం హృదయంలో నిండి ఉంటాయి. ఈ సగం హృదయంలో నిండటం వలన దేవుడు హృదయంలోనికి రావటం లేదు. అప్పుడు దేవుడు హృదయంలోకి రాకపోతే, దేవుని వాక్యం హృదయంలోనికి రాకపోతే జరిగే పరిస్థితి ఏమిటి అంటే, దావీదు అంటాడు, పాపం జరుగుతుంది అనే భావాన్ని చెప్తూ, నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను, పెట్టుకున్నాను, నీవు నాలో ఉన్నావు అంటాడు దావీదు. అంటే ఆయన లేకపోతే, ఆయన వాక్యం లేకపోతే, ఆయన మాట లేకపోతే, పూర్ణ హృదయముతో ఆయన హృదయంలోకి చేర్చుకోకపోతే, పూర్ణ హృదయంతో ఆయన వెతకకపోతే, సగం ఖాళీ ఉంటుంది చూసారా? ఆ సగం ఖాళీ ఉన్నటువంటి ఆ ఖాళీలో ఈ లోకము, లోక ఆలోచనలు, లోక తలంపులు, లోక అలవాట్లు, లోక కట్టుబాట్లు వచ్చేసి ఏం చేస్తాయంటే, పాపము చేయడానికి ప్రేరేపిస్తాయి. పాపం అంటే మనం ఏదనుకుంటామంటే, వ్యభిచారం మాత్రమే పాపం అనుకుంటాం. వ్యభిచారము పాపమే 100%. కానీ ఈ వ్యభిచారం కాకుండానే చాలా పాపాలు ఉన్నాయి. ఆ పాపం ఏమిటంటే, అన్నిటితో సహవాసం చేయటము పాపము. అన్నిటితో సహవాసం చేయటము పాపము. అన్నిటితో సహవాసం దేని కొరకు చేయాలి, ఎందుకు చేయాలి అంటే, యేసుక్రీస్తులోనికి వారిని నడపటానికి, వారు నశించిపోకుండా క్రీస్తు మార్గంలో నడపడానికి,
సువార్త ప్రకటించడానికి వాడుకోవాలి కానీ పూర్తిగా దేవుని సన్నిధానాన్ని వదిలేసి వెళ్ళిపోయి అన్నితో స్నేహం చేస్తే అది పాపము అవుతుంది. అది పాపము అవుతుంది. ఆ పాపము జరగడానికి కారణం ఏమిటంటే నీ హృదయంలో కొంత ఖాళీ ఉంచుకొని లోకంలో ఉన్న తెలివితేటల మీద మనసు పెట్టావు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపము జరుగుతుంది. పాపం ఎన్ని విధాలు తెలుసా? చూడండి, దొంగోడు దొంగతనం చేస్తుంటే ఆ దొంగోడు చేసుకున్నాడులే అని చోటుకు కూడా వాడితో సహకరించినట్లు పాపమే. పాపమే. ఏదైనా వస్తువు తెస్తే ఆ వస్తువు ఆ పిల్లవాడు తెచ్చినప్పుడు ఇది తప్పురా బాబు, ఇది మనం చేయకూడదు అని గద్దించి ఎవరి వస్తువు వాళ్ళకు పంపిస్తే స్కూల్లో పిల్లలు తెచ్చినప్పుడు అది పాపం జరగకుండా ఉంటుంది. తెచ్చావు, మంచి తెచ్చావు అని చెప్పేసి ఆ పిల్లోడిని అక్కడ వదిలేస్తే పిల్లోడితో కలిసి తప్పు చేసినట్లే. అది పాపమే. అసలు ఈ పాపం జరగడానికి గల కారణం ఏంటంటే హృదయంలో వ్యాపం. హృదయంలో వ్యాపం. దావీదు ఈ హృదయంలో ఎటువంటి గ్యాప్ ఉంచుకోకుండా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను లేదా పెట్టుకున్నాను అంటాడు దావీదు మహారాజు. దేవుని బిడ్డలారా, చూడండి ఆ పైన మొదట్లో కూడా చూసుకుంటే మొదటి వచనంలో 109 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. ఆయన ఎవరైతే పూర్ణ హృదయంతో వెతుకుతారో గ్యాప్ లేకుండా వారు ధన్యులవుతారు. అలాగే ఆయన శాస్త్రములు గైకొనుచు. ఏం గైకొనుచు? ఆయన శాస్త్రములు గైకొనుచు. దేవుని వాక్యమును అర్థం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని గైకొనుచు, దేవుని మాటలకు తలొగ్గి దేవుని మాట ఏం చెబుతుంది అని దేవుని మాట ప్రకారం నడుస్తూ గైకొనుచు అర్థం చేసుకుంటే వారు ధన్యులవుతారు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దావీదు ఎటువంటి వాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అని అంటాడు. ఆ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన ఏమంటాడంటే, మొదటి కీర్తన ఒకసారి చదవండి. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించే భక్తులు చెబుతున్న మాట ఇది. ధర్మశాస్త్రములు గైకొనుచు ధ్యానిస్తూ. ఏమండి, ఈరోజు సేవకుడు భారభరితముతో వాక్యం చేసి ప్రతిరోజు పంపిస్తూ ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి కూడా ఖాళీ లేదు. కొంతమందికి దాన్ని ఓపెన్ చేసి చోట్లేకపోతున్నారు. అంటే ఎంత బిజీగా ఉన్నారు, ఎంత ఖాళీ లేదు. దేవుని స్వరం వస్తుంది. దేవుని స్వరం అని ఈరోజు దేవుడు నా కొరకేం పంపించాడు అని కనీసం వాక్యం అనటానికి కూడా ఖాళీ లేదు. బయట ఎవరు వింటున్నారు అనుకండి, బయటలో వారి వరకు మాత్రమే కాదు కదా, బయట వినేవారి వరకు, ఆత్మీయ బిడ్డల వరకు దేవుడు భారభరితమైన ఆత్మను కుమరించి ఒక బాధ్యత పెట్టి మరణ పడకలేదు నా శరీరం నా వాక్యం చెప్పు అని దేవుడు ఆయన స్వరాన్ని పంపిస్తుంటే ఈరోజు దేవుని వాక్యం వినటానికి చాలా మంది ఖాళీ లేదు. దేవుని ఆత్మ కృంగిపోయినట్టు ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. దీనంతటి కారణం ఎవరు? పట్టించుకుంటే ఖాళీ లేదా? కుటుంబాల పెద్దలకు పిల్లలకు వాక్యం వినిపిద్దామని తెలియదు. ఆయన ఎవరు నేర్పిస్తారు? పిల్లలకు సేవకుడి మాట వినక
యొక్క ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వదిలేశారు. మాకెందుకు మనం వదిలేశాం, మేమేం చేస్తామని వదిలేశాం. వదిలేకపోతే ఏం చేస్తామండి ఈ రోజుల్లో? వారు మాట వినకపోతే అంటే వారు మారటానికి ఒక సులువు వెతుక్కోవాలి. ఆ సులువు దేవుడే. దేవుడి ప్రేమను చూపించాలి. దేవుడిలోనికి రావడానికి ఒక అడుగు తగ్గిపోవాలి. ఒక అడుగు తగ్గి, ఒక అడుగు మనమే వారి మాటలు లొంగినట్టుండి చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని మాటలు నోట పలికించాలి, ప్రార్థన చేయించాలి, బైబిల్ చదివించాలి. అలా కాకుండా ఈరోజు ఎలా ఉన్నారంటే చాలామంది తల్లిదండ్రులు అదరాబదరా అరిచేసి కోపడి వదిలేసి తగ్గకుండా ఏమండి పిల్లలతో గొడవ పెట్టుకుంటే మరి వాళ్ళకి మళ్ళీ తిరిగి మాట్లాడకుండా నాకు ఎంత కోసమో తెలుసా? నాకు ఎంత కోసం అంటే నువ్వే దగ్గర నాతో మాట్లాడాలి కానీ నేను నీతో మాట్లాడే పరిస్థితి లేదు అంటే నష్టం ఎవరికండి? ఎవరికండి నష్టం? వాడేమో ఆమెమో ఈ లోకనాథుడి యొక్క కబంధహస్తంలోకి వెళ్ళిపోయారండి. వాడు నడిపిస్తున్నాడు, వాడు ఆట ఆడిస్తున్నాడు, నువ్వేమో పట్టుబట్టి కూర్చున్నావు. నాకెంత కోసం తెలుసు, నువ్వే మాట్లాడాలి. నాతో అవసరమేముంది? వాడి అండర్లో వాళ్ళు ఉన్నారు, వాడు తిప్పుతున్నాడు చట్టం. ఇప్పుడు పాడేది ఎవరు? నువ్వు పట్టుబట్టుకొని కూర్చుంటే వాళ్ళే మాట్లాడాలంటే వాడేం చేస్తాడు తెలుసా? తెలియదా? వాళ్ళ అవసరం వచ్చినప్పుడు చిన్న పని పడ్డప్పుడు పంపిస్తాడు. నాకు అవసరం డబ్బులు కావాలి, మళ్ళీ మాట్లాడాలి అని ఒక మాట అనేసరికి కరిగిపోయి డబ్బులు ఇస్తావు. వాడి ఖర్చు డబ్బులు ఇస్తావు, ఆమె ఖర్చు డబ్బులు ఇస్తావు. మళ్ళీ పోయి వాడికి అబంధస్తాలో వాళ్ళు చెప్తున్నారు. నువ్వేమో నేను నీతో మాట్లాడాను అని నువ్వు పట్టుకొని కూర్చున్నావు. మధ్యలో పాడేది ఎవరు తెలుసా? యేసు రక్తంలో కడగబడిన పిల్లలు, యేసు ప్రభు పిల్లలని చెప్పుకుంటున్న వారు పాడయ్యేవారంటే లోకంలో కలిసిపోతున్నారు. దుష్టులు ఆలోచించుకుంటూ నడుస్తున్నారు. ధర్మశాస్త్రం చదవట్లేదు. చదవడానికి చాలా గ్యాప్ వచ్చింది. నువ్వు రెచ్చగొట్టి కోపం తెప్పించి వదిలేసే చూసావు, అక్కడి నుంచి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఈరోజు ఏమైందంటే మొక్కై పొంగకుండా మానైపోయింది. మానను వచ్చడానికి కష్టమైపోతుంది. ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏదేదో ఎవరి కోసమో ప్రార్థన చేసి, ఎవరి కోసమో ప్రసంగాలు చేసి, ఎవరినో మార్చడానికి ప్రయత్నించే ముందు అవన్నీ తప్పు కాదు, చేయొచ్చు. కానీ స్వార్థ ప్రకటించవచ్చు, ఎవరికో ప్రార్థన చేయొచ్చు, దేవుడు అప్పగించిన బాధ్యత. అవన్నీ చేసే ముందు ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నేను ఎక్కడ పడిపోయాను అక్కడ తిరిగి లెగాలనుకుంటున్నాను తండ్రి. నా పిల్లలు ఎక్కడ పడిపోయారు, నా పిల్లలు బాగుపడాలని ఆశపడుతున్నాను తండ్రి. నీవు నన్ను కనికరించకపోతే నీ కాళ్ళు నేను విడిచిపెట్టనని ఆనాడు పాదాలు పట్టుకొని ఏడ్చి తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచినటువంటి ఆమె ఏడ్చినట్లు ఏడవలసినటువంటి బాధ్యత ఈరోజు సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. దావీదు ఏం చేస్తాడంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను ఎతుకుతున్నాను. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తే ఒక మాట అనిపిస్తుంది. సామెతల గ్రంథంలో ఒక మాట 2వ అధ్యాయం ఒకసారి 2వ అధ్యాయంలో 1 నుండి చూస్తే, నా కుమారుడా నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని యెడల
జ్ఞానమునకు నీ చెవియొగ్గి పూర్ణ హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిదో గ్రహించాలి అంటే ఎన్ని లక్షణాలు ఇక్కడ ఈ సామెతల గ్రంథకర్త సొలొమోను రాసి ఉంటాడు. ఈ సొలొమోను చెబుతున్నటువంటి ఈ మాటలు చూడండి, ఎన్ని లక్షణాలంటే దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలి, ఎండిని వెతికినట్లు వెతకాలి, వివేచనకై మనవి చేయాలి, జ్ఞానంకై మనవి చేయాలి, తెలివికై మొరపెట్టాలి, వివేచనను అభ్యసించాలి. ఏమండి, జ్ఞానములకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, హృదయపూర్వకంగా నువ్వు మామూలు హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే కుదరదండి, కుదరదు. హృదయపూర్వకంగా అంటే అర్థం ఏంటంటే మనసంతా ప్రభు మీద పెట్టాలి, అటు ఇటు పెట్టకూడదు. సగం అటు సగం ఇటు పెడితే కార్యాలు జరగవు. పరిశుద్ధాత్మ దిగిరాడు, కుటుంబాలు మారు, బిడ్డలు మారు. నటిస్తుంటారు, ఎక్కడో అంధకారంలో ముంచేసే ప్రమాదం ఉంది, అంధకారంలో ముంచేసే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మన కళ్ళతో చూడకుండా ఉండాలంటే ముందు తగ్గిపోవాలండి, ప్రభు కాలు పట్టేసుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు చెప్పిన మాట వినాలి, ప్రభువు దూరమైన స్థితిని దగ్గర చేసుకోవాలి. దగ్గర చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే కానీ ఈ యొక్క లేఖనంలో ఉన్నట్టు సారాంశం ఏంటంటే ధనం వెతికినట్టు వెతికితే కానీ, వెండిని వెతికినట్టు వెతికితే కానీ, బంగారం వెతికినట్టు వెతికితే కానీ, హృదయపూర్వకం వెతికితే కానీ ప్రభువారు నీలో నాలో నివసించే అవకాశం లేదు. ఆయన ఉండాలి అంటే, ఆయన మనలో ఉండి కార్యాలు చేయాలి అంటే, మనతో కలిసి నడవాలంటే మనం ఏం చేయాలంటే పూర్తిగా తగ్గిపోవాలి, ప్రభు దగ్గర పాదాలు పట్టేసుకోవాలి, కాలు పట్టేసుకోవాలి. అయ్యా, నేను ఇంతవరకు ప్రార్థన పరుడు అనుకున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు జరిగాయి అనుకున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి అనుకున్నానయ్యా. అయ్యా, పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి. పై పూజలు చూసుకుంటూ వచ్చాను నేను. కాదయ్యా, నన్ను పట్టించుకోయ్యా, నా బిడ్డలో పాడైపోతున్నా, నన్ను పట్టించుకోయా, నా కుటుంబం కట్టబడలేదు, నన్ను పట్టించుకోయా. ఏదో లోక సంబంధమైన మనుషులుగా పెరుగుతున్నా కానీ ఆత్మ సంబంధమైనటువంటి అయా పరిస్థితులు గృహంలో కనిపించట్లేదయ్యా, నన్ను పట్టించుకోయా, నన్ను పట్టించు, నన్ను విడిచిపెట్టేస్తయ్యా, నన్ను విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నీవు తప్ప నాకు దిక్కెవరున్నారయ్యా అని ప్రార్థన చేయకపోతే ఫలితాలు చూడాలి. దేవుని ప్రజలారా, ఇంటర్నెట్లో ఇంటున్నటువంటి వారు, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబంలో చేయవలసిన పని ఉంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. దావీదు మహారాజు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. పొరపాటు జరిగినప్పటికీ కూడా అయ్యా, నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయదయ్యా, పరిశుద్ధాత్మ ఉంది ఇంకా కొంత, పరిశుద్ధాత్మ తీసివేయదు, నీ సన్నిధి నుండి నన్ను తులసివేయదు, రక్షణానందం పోయింది, తిరిగి మళ్ళీ పుట్టించయ్యా అని దావీదు మహారాజు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ దావీదు మహారాజే ఈ 119వ కీర్తన రచించినటువంటి వ్యక్తి. ఈ 119వ కీర్తనలో ఆ దావీదు మహారాజే సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అందులోనే చదవండి ఒకసారి. మరి 119వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఆ 11వ చరణం చదవండి ఒకసారి. 11వ చరణంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యమును
ఉంచుకొని ఉన్నాను అంటాడు. కిందకు వస్తే కిందకు వస్తుంది. యెహోవా నీవే యెహోవా నీవే స్తోత్రము స్తోత్రము నొందదగిన వాడము, నీ కట్టడలను నీ కట్టడలను బోధించుము. నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. అబ్బో వివరించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పెదవులతో నీ మాటలు వివరిస్తానయ్యా అంటాడు. కింద సర్వ సంపద దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వ సంపదలు నాకు దొరికాయ్యా. సర్వ సంపద అంటే ఈ ప్రపంచంలో లేదంతా నాకు దొరికింది. ఏమంటే యేసు ప్రభు ఉంటే, మరి యేసు ప్రభు లేకపోతే, యేసు ప్రభు మన హృదయాల్లో లేకపోతే, యేసు ప్రభు మాట మన హృదయంలో లేకపోతే, యేసు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో లేకపోతే సర్వ సంపద కోల్పోయినట్లు. సర్వ సంపద కోల్పోయినట్టు మన దగ్గర లేదు. వెడలిపోయింది ప్రభావం. పరిశుద్ధత వెడలిపోయింది. పరిశుద్ధత దాటిపోయింది. నీ బిడ్డలు దాటిపోయింది పరిశుద్ధత. మరి పరిశుద్ధత రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే అమాంతం వెళ్ళి ఆయన కాలు పట్టుకుని ప్రతిమాలు కావాలి. ప్రార్థించడయ్యా, పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయదు, నా కుటుంబం నుండి తీసివేస్తే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా? సర్వసంపద నాకు కావాలి ప్రభా, నాకు దొరికింది అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందులో 30వ వచనం చదవండి. 30వ వచనంలో ఒక మాట ఉంది ఏంటంటే, అందులో 130వ వచనం, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అన్నాడా. సత్య మార్గమును నేను కోరుకున్నాడంట. నీ న్యాయ విధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అంటాడు. యేసయ్యకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందులో ఇంకొక మాట కిందకు వస్తే 101వ చరణంలో అంటాడు. 101వ చరణంలో, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నా అడుగులు అట్లా వెళ్ళకూడదు, నా నడవడికి వెళ్ళకూడదు. ఈరోజు అడుగులు ఎలా ఉన్నాయి? పరుగులెడుతున్నాయి అడుగులు. ఏమండి, కరోనాను భయపడలేదు, ఊర్లకి వెళ్ళొద్దని చెప్పిన భయపడలేదు. పరుగులు ఎవరేం చేసుకుంటే నాకేంటని. ఓహో, దేవుని మందిరం, ఆయన చెప్పిన వాక్యము, ఆయన చెప్పిన మాట ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా ఏదో మనుషులకు మనం హెల్ప్ చేసినట్లు అనుకొని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి పరుగులు తీసే పాదాలు కనిపిస్తున్నాయి. ఇతను ఏమంటాడంటే కీర్తనకారుడు, అయ్యా నా పాదములను దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఇంకెవరో రాను, నేనే నాకు నేను నిర్ణయం తీసుకున్నాను. నేను తొలగించుకుంటున్నాను దుష్ట మార్గం నుంచి. నీకు నాకు నిర్ణయం తీసుకోకపోతే, మనం పని చేయకపోతే, మన ద్వారా క్రియ జరగకపోతే పరిశుద్ధాత్మలోనికి రాడు. ఆయన అంతా దుఃఖపడుతూ ఉంటాడంట, బాధపడుతూ ఉంటాడంట, కుల్లి ఏడుస్తుంటాడంట. అయ్యో, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన కుమారుడు ఇతనేనా, కుమార్తె ఇతనే ఏమైనా, ఈయనైనా నా రక్తం ఇచ్చిపోతాడని ఆయన బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకునే అంటాడు పౌలు భక్తుడు. దావీదు నీ ఆత్మ నుండి తీసివేద్దంటాడు దావీదు మహారాజు. కనుక ప్రియా దేవుని ప్రజలారా, దేవుడులారా, ఈరోజు నీవు నేను 70వ చరణం చదువు నేను ముగిస్తున్నాను. 70వ చరణంలో మాట్లాడి ఇందులోనే 72వ చరణం చదవండి. 72వ చరణం, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు
మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాడు ఇంకా 67 చదువు అంటాడు, శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగుకు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి ఆ కట్టలను అనుసరించి బ్రతుకుతున్నాను, నడుచుకొనుచున్నాను అంటాడు ఈ కీర్తనకారుడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని మనం తూచా తప్పకుండా ఎలాగ పాటించాలో తెలుసా? పూర్ణ హృదయముతో 10వ చరణంలో నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము, అటు ఇటు తిరగనీయొద్దు స్వామి. ఎదుటి నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు, పెట్టుకొని ఉన్నాను అంటాడు. ఈరోజు వాక్యం పెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాము. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే మనకు ఏమైనా సర్వసంపద మనకు దొరికినట్లే. వేల మంది వెండి నాణ్యాల బంగారం కంటే కూడా ఆయన ఇచ్చిన విలువైన వాక్యం హృదయం ఉంటే మనం ధన్యులను ఆశీర్వదించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ నేను దుఃఖపరిచని క్షమించని ప్రార్థన చేసుకుని మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా.